సతీష్ మా దగ్గర చెప్పారు. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు. 2047 వరకు ఒక విజన్ పెట్టుకొని తద్వారా ఏ ప్రభుత్వాలు పనిచేసినా కూడా తెలంగాణ ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తుంది. తద్వారా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు చాలా రకాలుగా వస్తాయి అనేది. సరే, ముందు ఇంటర్ గెలిచి రచ్చగెలవాలి, ఇక్కడేమో హామీలన్నీ ఇవ్వకుండా 6 గ్యారంటీలో ఫెయిల్ అయ్యారు, ఇలాంటి సమ్మిట్లు నిర్వహిస్తే ఏమొస్తుంది అని ప్రతిపక్షాలు అడుగుతున్నప్పటికీ సరే, ఎవరి లక్ష్యాలు వాళ్ళవి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా వికసిత్ భారత్ వాళ్ళు కూడా 2047 విజన్ వేదికగా వాళ్ళు కూడా చేస్తూ వస్తున్నారు. సో అలా విజన్ పెట్టుకోవడంలో తప్పులేదు. కాబట్టి ఈ సమ్మిట్ గురించి ముఖ్యంగా ఏం చెప్పదలుచుకున్నారు మేడం? ముఖ్యంగా తెలంగాణ విజన్ పెట్టుకొని 2047 వరకు ఒక సమితి ఏర్పాటు చేయడము మేము కూడా దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. కానీ ఆ సమితిలో భాగంగా వారు తీసుకున్న నిర్ణయం తెలంగాణ పూర్తిగా అర్బనైజ్డ్ అవ్వాలి, చాలా పెద్ద ఎత్తున మంచి డెవలప్మెంట్స్ జరగాలి, మొత్తం ఏమంటారు ఓఆర్ఆర్ కాకుండా RRR కూడా వరకు కూడా మొత్తం డెవలప్మెంట్ జరగాలి, పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలనే దానికి ప్రతి ఒక్కరు స్వాగతిస్తారు మేడం. కానీ ఈ రైజింగ్ తెలంగాణ అని చెప్పుకోవడానికి మనం చేసిన రైజ్ అయింది అసలు? ఈ తెలంగాణలో మనం చేసినటువంటి గొప్ప చెప్పుకున్నటువంటి రైజింగ్ ఏంది అసలు? ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారు వచ్చి 2 ఏళ్ళ పరిపాలన పూర్తి అయిపోయింది. 2 ఏళ్లలో తను చేసిన గొప్ప చెప్పుకునే విషయం ఏంటిది? ఈ తెలంగాణ కోసం వాళ్ళని చేసిండు తెలంగాణలో, ఇది చెప్పుకోవచ్చు అంటే మనం ఏం చేయొచ్చు? వారు వచ్చిన తర్వాత పూర్తి ఉన్న రియల్ ఎస్టేట్ డమాల్ అన్నది. ఈరోజు రియల్ ఎస్టేట్లో చేసుకుంటున్నట్టు ఏజెంట్లు, బ్రోకర్ల కాడ నుంచి మొదలు పెట్టుకుంటే అందరు ఎవరి కాలు సెక్యూరిటీ గార్డ్ పని, ఆ పని, ఈ పని అని చెప్పి పనులు చేసుకుంటారు. ఇన్షెట్లు వేసుకొని మార్కెటింగ్ పనులు చేసుకునే పరిస్థితి ఈరోజు ఏజెంట్లకు వచ్చిందంటే ఎందుకు డమాల్ అనిపించింది రియల్ ఎస్టేట్ అనేది చెప్పాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి పరిపాలనలో గత 2 సంవత్సరాలు చూస్తుంటే పలానా ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది అనేది లేదు. ఎందుకంటే గత పరిపాలన చూస్తే పూర్తిగా కుటుంబ పరిపాలన జరిగింది. ఈ పరిపాలన చూస్తే అబద్ధాల పరిపాలన అనేది ప్రజలకు అర్థమైపోయింది. కానీ పలానా ఇక్కడ చలో గత పరిపాలన కొన్ని రోజులు ఏం చేసిరు, కొంత భూములు వాళ్ళు అక్కడ ఎంకరేజ్మెంట్ ఏమంటారో ముందే అగ్రిమెంట్లు చేసుకొని ఇక్కడ యాదగిరిగుట్ట డెవలప్మెంట్ జరుగుతుంది, ఇక్కడ అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది, లేకపోతే ఇక్కడ జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ వస్తుంది, అవి వస్తుంది అంటే ఒక రియల్ ఎస్టేట్ నడవడం వల్ల అన్ని వ్యవస్థలో డెవలప్మెంట్ ఉంటుంది మేడం వాస్తవంగా. అందుకే డబ్బు అనేది మార్కెట్లో చలామణి అవుతూ ఉంటుంటుంది. కానీ ఈరోజు ఈయన ఒక రియల్టర్ అని అనుకొని మనందరం కూడా అనుకున్న తర్వాత ఈయన వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ చాలా గొప్ప పెరుగుతుంది అనుకున్న దాంట్లో ఆ పూర్తి రియల్ ఎస్టేట్ కూడా డమాల్ అనిపించింది. ఈరోజు ఏమైపోయింది, అన్ని రంగాల్లో ఒకటేసారి పూర్తిగా ఆర్థికంగా చాలా కుటుంబాలు దెబ్బతిన్నాయి ఈరోజు. అలాగే తెలంగాణ కూడా ఆర్థికంగా పూర్తిగా దెబ్బతిన్నాయి. గత ముఖ్యమంత్రి వచ్చేసి లక్షల కోట్లు అప్పు చేసిపోయిండు అని చెప్పేసి డబ్బా కొట్టుకుంటూ 7 లక్షల కోట్లు అప్పు చేసిండు ప్రతి బహిరంగ సభలో ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతారు. వీరు వచ్చిన 2 ఏళ్లలో 2 లక్షల కోట్లు అప్పు చేసిండు ఇప్పటికి. అంటే ఈ 2 లక్షల కోట్లలో మీరు చేసినటువంటి ఘనత ఏంది? నేను అడిగేది ఏంటంటే, బాగా ప్రజలు చెప్పుకునేది, మీరు గొప్పగా చెప్పుకునేటువంటి పథకం కానీ, లేకపోతే మీరు గొప్ప చెప్పుకుంటున్నటువంటి ఏదైనాటువంటి DPR తయారు చేసి ఈ తెలంగాణకు ఉపయోగపడే విధంగా ఇది చేసినాము, లేకపోతే యువకులకు ఉపయోగపడే విధంగా ఇది ఒకటి చేసినాము, ఈ ప్రాజెక్టు వల్ల ఇన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి, లేకపోతే ఈ 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం వల్ల ఈ తెలంగాణలో ఇంత యొక్క గొప్పతనం పెరిగింది అనడానికి ఏం చేశారని నేను అడుగుతా ఉన్నాను. ఇప్పుడు తాగడానికి నీళ్ళు తెచ్చారా, లేకపోతే వ్యవసాయదారులకి పంట పండించడానికి వాళ్ళకి ఏమన్నా సహకరించారా? ఏ విధమైనటువంటి సహకారం జరిగింది తెలంగాణలో ముఖ్యమంత్రి గారి ద్వారా అనేది చెప్పాలి. ఇక్కడ మనం చెప్పుకుంటూ పోతుంటే నీ 6 గ్యారెంటీలని పక్కకు పెట్టేసుకుంటూ ఎప్పటికప్పుడు కొత్త మాటలు మాట్లాడుకుంటూ కొత్త విషయాలు చెప్పుకుంటూ పోతున్నారు తప్ప అసలు 6 గ్యారెంటీలను పక్కకు పెట్టేసి 6 గ్యారెంటీలు ఇప్పుడు తర్వాత 420 హామీలు అక్కడనే అయిపోయినాయి. నేనేమడుతానంటే బీసీ డిక్లరేషన్, ఎస్సీ అన్న ఒక మాదిగా అన్న మాకు చాలా గొప్ప నాయకుడు, ఆయన ఎమ్మెల్యే కావాలి, మంత్రి కావాలని కోరుకునే వ్యక్తులము. ఈరోజు వరకు ఒక బీసీ డిక్లరేషన్ కోసం ఎవరు అది పక్కన అయిపోయింది. ఎస్సీ డిక్లరేషన్ అక్కడనే అయిపోయింది, ఎస్టీ డిక్లరేషన్ అక్కడనే అయిపోయింది, యువ డిక్లరేషన్ అక్కడనే అయిపోయింది, క్యాబినెట్ విస్తరణ అక్కడనే ఉండిపోయింది, మూసీ డెవలప్మెంట్ అన్నది అది అక్కడనే ఉండిపోయింది, పొల్యూషన్ ఫ్రీ తెలంగాణ హైదరాబాద్ చేస్తున్న పొల్యూషన్ ఫ్రీ అక్కడనే పోయింది. ఇక చివరిగా అన్ని పడాలు చెప్తుంటూ 100 టైమ్స్ అయినా మోడీ గారి దగ్గరికి వెళ్తాము డెవలప్మెంట్ కోసం అని, కానీ ఒక్కసారి మాత్రం బీసీ డిక్లరేషన్ కోసం మాట్లాడడానికి మాత్రం ఈ ముఖ్యమంత్రి పోడు. అంటే అర్థమైంది, బీసీల వ్యతిరేకవాది ఈ ముఖ్యమంత్రి అనేది ఆయన చెప్పగానే చెప్తుండు. 100 సార్లు వెళ్తాం మేము, కానీ డెవలప్మెంట్ కోసం సంతోషం ఆ మాట అన్నారు. తెలంగాణ డెవలప్మెంట్ కోసము ముఖ్యమంత్రి గారు 100 సార్లు వెళ్తా అన్నారు, చాలా సంతోషం. కానీ ఈ ముఖ్యమంత్రి గారు మొన్న వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక
బహుజన బిడ్డ బట్టి విక్రమార్క కూడా వెళ్ళడం జరిగింది. కానీ బీసీ డిక్లరేషన్ కోసము సార్ మా తెలంగాణలో ఈ కష్టాలు ఉన్నాయి, ఈ బాధలు ఉన్నాయి, ఈ తెలంగాణలో చాలా పెద్ద రగులుతున్నటువంటి సమస్య. గతంలో తెలంగాణ కోసం మీరు ఏ విధంగా అయితే మాకు సహకరించారో మా తెలంగాణలో ఇక్కడ ఇప్పుడు బీసీలు అత్యధికంగా బహుజనులు ఉన్నటువంటి దాంట్లో బీసీ డిక్లరేషన్ కోసం మాత్రము ఈ రేవంత్ రెడ్డి గారు మాట్లాడడానికి మాత్రము రాదు. ఎందుకంటే నోరు రాదు, అది వారికి ఇష్టం లేదు అసలు బీసీలు అంటే. అందుకే టీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 23% ఇస్తే దాన్ని 17 కుదించేసి ఈరోజు బీసీలను అలగదొక్కే ప్రయత్నం చేసినటువంటి ఏకైక పార్టీ. ఎందుకు ఈ విషయం లేవనెత్తుతున్న ఈ సందర్భంలో అంటే అబద్ధాల కోరు పార్టీ, అబద్ధాలు చెప్పి బతుకు, అబద్ధాలు చెప్పి నడిపిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నాను, 2047 విజన్ పెట్టుకుని నడిచారు. విద్యారంగం కోసం మీరు ఏమైనా డెవలప్ చేస్తున్నారా చెప్పండి. నువ్వు ఫుట్బాల్ ఆడుతున్నావు, చాలా సంతోషం. నీకు నీ తల్లిదండ్రులు సహకరించారు, మీరు గొప్ప బతికిన వాళ్ళు కాబట్టి నీకు ఒక గ్రౌండ్లో ఆడుకోవడానికి, ఫుట్బాల్ ఆడుకోవడానికి నీకు ఒక అవకాశం దొరికింది, నువ్వు ఒక మంచి ప్లేయర్ కాగలిగినావు. ఈరోజు ఒక అంతర్జాతీయ స్థాయి నాయకుడు, ఇంటర్నేషనల్ వ్యక్తితోని, ఒక మూసితోని నువ్వు మంచిగా ఈరోజు ఆడుతున్నావు, చాలా సంతోషం. మేము కూడా మా ముఖ్యమంత్రి గారు మంచి ప్లేయర్, బాగా ఆడుతున్నాం, మేము కూడా గర్వపడుతున్నాం. కానీ అలాంటి గ్రామీణ స్థాయిలో ఉన్న బిడ్డలు క్రీడా రంగంలో రావాలంటే నువ్వు ఏం చేస్తున్నావు? అసలు ఎలాంటి ప్రణాళిక ఉంది నీ కాడ? మన దగ్గర నుంచి ఎందుకు పథకాలు ఎందుకు కొట్టలేకపోతున్నారు? ఈ అంతర్జాతీయ స్థాయిలో వెళ్ళినప్పుడు మన పిల్లలు, విద్యార్థులు ఈ క్రీడా రంగంలో ఎందుకు రాలేకపోతున్నారు? విద్యారంగంలో ఎందుకు వెనుకబడతా ఉన్నది? ఇది చెప్పాలి. దీని విషయంలో ఎలాంటి మీరన్న 6 గ్యారెంటీలైనా లేకపోతే సంక్షేమ పథకాలైనా, విద్యారంగం డెవలప్మెంట్, బీసీ బిల్లు ఇవన్నీ కూడా ఇంటి పంచాయతీ. ఇంకా వాళ్ళకి 3 ఏళ్ళు టైం ఉంది, 3 ఏళ్లలో చేస్తాం. కానీ వీటికి డబ్బులు కూడా కావాలి కాబట్టి ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించాలి. డెవలప్మెంట్ నేను వస్తున్నా మేడం. ఇప్పుడు వైద్య రంగం ఉంది, వైద్య రంగంలో మీరు ఆధ్యాత్మికంగా టెక్నాలజీ, ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ మిషన్స్ ఏమంది కొనగలిగిరా? లేకపోతే ఇక్కడున్న పేదవాళ్ళని కాపాడడానికి ఏమైనా ప్రయత్నం చేసిరా? నేను ఏమంటున్నా అంటే ఈరోజు ఈ యొక్క 2047 విజన్ కాదు, హిల్ట్ అనేటువంటి స్కామ్ని తీసుకొచ్చి, పాలసీని తీసుకొచ్చి ఈ 9,292 ఎకరాలని ఏ విధంగా ఈ యొక్క సమితి ఏర్పాటు చేసి ఆ కంపెనీని ఆహ్వానం పలికి వాళ్ళకి ఈ భూమిని ఎట్లా దానాదత్తం చేయాలనేదానికి పెద్ద ప్రణాళిక అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సమితి ఎవరు తెలంగాణ బాగుపడడానికి కాదు, ఈ భూములని ఆ కంపెనీల పేర్ల మీద వచ్చినటువంటి వాళ్ళకి అగ్రిమెంట్లు చేసి ఈ చాలా 30%కే వాళ్ళకి అప్పచెప్పి 70% వీళ్ళు 70% వీళ్ళు లోపల స్కామ్లో డబ్బులు చేర్చుకోవడానికి, లోపల వేసుకోవడానికి చేస్తున్నటువంటి తెలంగాణ సమితి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. 6.29 లక్షల కోట్లు స్కామ్ జరుగుతుందంటే ఎంత పెద్ద స్కామో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, గతంలో ఉన్నటువంటి కేటీఆర్ గారు ఏదైతే బిల్ తీసుకొచ్చిండ్రో, ఎప్పుడైతే గవర్నమెంట్ రేటు ప్రకారం 200% అదనంగా తీసుకోవాల్సినటువంటి జీవోని రద్దు చేసి 30%కి ఎందుకు కుదించాల్సి వచ్చిందో చెప్పాలి అవసరం. ఈరోజు మా ఏరియాలో, మా ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, మా ఉప్పల్ నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ జోన్ కొంచెం ల్యాండ్ ఉంది. మాకు నార్మల్గా మా ఉప్పల్లో 8,000 రూపాయలు గవర్నమెంట్ రేట్ అండి. 8,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు ఉంటుంది. 10,000 వేసుకుందాం, 30% అంటే 3,000 గజం వీళ్ళకి దానదత్తం చేస్తారా? ఎవడో బయట నుంచి వచ్చి బతకడానికి కంపెనీల గురించి వస్తున్నవాడు, వాడి వల్ల మన విద్యార్థులకు ఎంతమందికి అవకాశం దొరుకుతుందో తెలియదు. కానీ ఈ భూములని ఇన్ని లక్షల కోట్ల భూములని వాళ్ళకి 30%కి ఇవ్వడానికి ఎందుకు జీవో తీసుకురావాల్సి వచ్చింది? ఏం చేయాలంటారు మరి? ఎట్లా డెవలప్మెంట్ వస్తుంది? ఎట్లా పెట్టుబడులు వస్తాయి? నేను చెప్తానండి. ఇప్పుడు మీకు చిన్న మాట చెప్తా. మా ఉప్పల్ నియోజకవర్గంలో పొల్యూషన్ చాలా ఉంది, ఓకేనా? అట్లా పక్కన ఈ హైదరాబాద్లో చూసుకుంటే మొత్తం మూసి వల్ల కానీ, లేకపోతే ఇక్కడ మన రోడ్ల వల్ల కానీ, ట్రాఫిక్ సమస్యల వల్ల కానీ చాలా పొల్యూషన్, ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. ఇదంతా తీయకుండా ఇది ఇట్లనే పెట్టి నువ్వు ఇంకో దగ్గర డెవలప్మెంట్ చేసుకుంటా వీళ్ళు ఇట్లనే బాధపడుకుంటూ ఉండాలంటే, నువ్వు తీసుకున్నటువంటి ఈ ల్యాండ్ని, ఈ యొక్క కన్జర్వేషన్ జోన్ ఉంటుందో లేకపోతే ఇండస్ట్రియల్ జోన్, ఈ ల్యాండ్ని క్లియరెన్స్ చేసి, సార్ బాగా తెలుసు రెవెన్యూ గురించి, ఈ క్లియరెన్స్ చేసి ఇక్కడ పార్కులు ఏర్పాటు చేసి డెవలప్మెంట్ చేసి ఈ యొక్క హైదరాబాద్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేయాలి కదా. నువ్వు అంటున్న దాంట్లో ఒకటి కంప్లీట్ చేసినాక గొప్పగా ఏం చెప్తున్నావు అంటున్నాను. మూసి డెవలప్మెంట్ కోసం మీరు ఒక అడుగు వేసిండ్రు, కనీసం మూసి చుట్టూ గోడ కూడా కట్టలేకపోయారు వీళ్ళు, పహారీ గోడ కూడా కట్టలేకపోయారు. అసలు మూసి కబ్జా చేస్తారు అంటారు మేడం. మూసికి పూర్తిగా ఇప్పుడు చైనా వాళ్ళు, అంత పెద్ద చైనా వాళ్ళు కట్టిరు, చైనా వాళ్ళగా మూసి తయారు చేశాడంట. కానీ ఫస్ట్ చైనా వాళ్ళు ఎంతో పెద్దగా ఉంటుందో అందరూ తెలుసు. చైనా వాళ్ళు కట్టకండి, కనీసం మూసి చుట్టూన్న వాళ్ళు కట్టండి. చైనా వాళ్ళు ఎంత పెద్ద ప్రపంచం మొత్తం తెలుసు. మూసికి ఒక వాల్ కట్టేసి అక్రమంగా
చొరబడకుండా దాన్ని పూర్తిగా బంద్ చేసే విధంగా ఒక మూసిక వాల్ నిర్మాణించి ఇది హద్దు అని ఎందుకు డిక్లేర్ చేయలేకపోతుంది మేడం? నేను అడుగుతుంది ఏంటంటే ఇన్ని వేల ఎకరాలు ఇతర కంపెనీలకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నేను ఇంకోటి చెప్తున్నా, ఐక్యా కేటీఆర్ గారు కూడా అదే తప్పు చేసింది. ఐక్యా వచ్చేసి ఎంత అండి 19 లక్షలకు ఎకరం లాగా ఇచ్చింది వాళ్ళు. అక్కడ ఎంత ఉంటుంది మేడం? దాదాపు 100 కోట్లకి ఎకరం ఉంటుంది ఆడ. అలాంటి నడిబొడ్డులో 19 లక్షలకు ఎకరం లాగా దానాదత్తం చేసిరు. అంటే మీరు లోపల అంతర్గతంగా లోపల కుమ్మక్కైపోయి మీరు మాట్లాడుకొని మీకు వచ్చే కమిషన్లు మీరు మాట్లాడుకొని ఈరోజు గవర్నమెంట్కి సంబంధించినటువంటి భూములు మీరు ఇప్పుడు అదే ఒక పేదవాడు వాడి భూమి కన్జర్వేషన్ జోన్లో ఉంది, దాన్ని ఇల్లు కట్టుకోవాలనుకుంటుండ్రు, రెసిడెన్షియల్ జోన్లకు మార్చాలంటేనేమో చెయ్యరు. ఎవడో కంపెనీలు పెట్టడానికి వస్తే మాత్రం పూర్తిగా కన్జర్వేషన్ జోన్ ఉండని పెరి అర్బన్ జోన్ ఏ జోన్ ఉన్నా కూడా మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నేను ఏమడుగుతున్నానంటే ఇలాంటి అవసరమా? ఈ యొక్క తెలంగాణలో మీరు తీసుకొచ్చే పెట్టుబడి తెలంగాణ యొక్క గొప్పతనానికి మేము స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. కానీ ఇవన్నీ ఎక్కడక్కడ పెట్టేసి ఈరోజు డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తూ ఉన్నారంటే ఈ డెవలప్మెంట్ రావాలంటే మీరు ఏం చేయాలి? ఫస్ట్ ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నారు? విద్య రావాలి ఫస్ట్. విద్య లేనిది నువ్వు ఎన్ని కంపెనీలు తీసుకొస్తే ఎంతసేపటికి బయటోడు వచ్చే బతుకుతాడు. ఇప్పుడు బెంగళూరు వాళ్ళు వస్తున్నారు, మనం ఏదో తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను అడుగుతున్నాను, ఎంతసేపు మన దగ్గర ఉన్న కంపెనీలలో సగం మంది బెంగళూరు నుంచి వచ్చి బతుకున్న వాళ్ళు ఉన్నారు, సగం మంది మిజోరాం నుంచి వచ్చి బతుకున్న వాళ్ళు, సగం ఢిల్లీ నుంచి వచ్చి బతుకుతున్న వాళ్ళు. తెలంగాణలో కూడా మొత్తం పూర్తిగా ఒక కంపెనీ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక విప్రో కంపెనీ ఉంది అనుకున్నాం, ఒక ఇన్ఫోసిస్ కంపెనీ పూర్తిగా తెలంగాణ వాళ్ళే పనిచేస్తున్నారు. ఇక్కడ ఓన్లీ 20% మాత్రమే తెలంగాణ వాళ్ళు పనిచేస్తున్నారు. నేనేమంటానంటే ఎన్ని కంపెనీలు వచ్చినా కూడా ఈ విజన్ 2047లో కూడా పూర్తిగా తెలంగాణ వాళ్ళకి అవకాశం ఇచ్చినటువంటి ఒక పాయింట్ని కూడా చేర్చాలని నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అంతిమంగా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి యువకుడికి ఉద్యోగం వచ్చినట్టయితేనే తెలంగాణ యొక్క గొప్పతనం బయటకు వస్తుంది. కానీ ఇక్కడ విద్యారంగంలో, టెక్నాలజీ రంగంలో, మరి నైపుణ్యంలో, స్కిల్ డెవలప్మెంట్లో తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులని మనము నైపుణ్యంగా తయారు చేయకుండా మనం ఈరోజు ఇన్ని సమితులు పెట్టుకుంటే ఏం లాభం మేడం? వచ్చిన కంపెనీలు డెవలప్ అవుతుండొచ్చు తప్ప ఇక్కడ ఉన్నటువంటి యువకులకు వచ్చేటువంటి గొప్ప ఏంది అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. సో మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లెపాక యాదగిరి గారు. తనతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి యాదగిరి గారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడి 2 ఏళ్ళు కంప్లీట్ అయింది. అంటే